నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామన్న రేవంత్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. ప్రజలు మోసపోయి గెలిపించారన్న కేసీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కోట్లు దోచుకున్నారు. మూడోసారి కూడా బీజేపీదే అధికారమన్న అమిత్ షా. రాజకీయాల్లో యుద్ధమే, బంధుత్వం ఉండదు. ఎవరెన్ని కోట్లు పంచినా అంతిమ విజయం మాదేనన్న పవన్. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల. 43 మందితో జాబితాను విడుదల. హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైని కొలువుదీరిన నూతన ప్రభుత్వం. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక ఎన్నికల ప్రచారం షురువైంది. ఎన్నికల ప్రచారం వాయువేగంతో సాగాలంటే హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లు అవసరమే. అన్ని రాజకీయ పార్టీలు హెలికాప్టర్లు, ప్రైవేట్ విమానాల కోసం పోటీ పడితే డిమాండ్ పెరిగి ఖర్చు భారీగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారం జోరందుకుంటుంది. అందుకు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను వినియోగించుకునేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా గతంలో కన్నా 40-50% డిమాండ్ హెచ్చే అవకాశం ఉంది. ఫిక్స్డ్ వింగ్ విమానాల కంటే హెలికాప్టర్లకే డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు గంటల చొప్పున ఛార్జీలను వసూలు చేస్తారు. చార్టెడ్ విమానానికి గంటకు అద్దె 4.5 లక్షల నుంచి 5,25,000 రూపాయల వరకు ఉంటుంది. హెలికాప్టర్ కు గంటకు 1.5 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. దేశంలో రాజకీయ పార్టీల డిమాండ్కు అవసరమైన మేరకు ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు లేవని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రంజన్ మిశ్రా వెల్లడించారు. అధిక డిమాండ్ నేపథ్యంలో ముందే కొంతమంది విమానాలను ముందే లీజుకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పలువురు లీజుకు తీసుకోవచ్చు. దేశంలోని 2023 డిసెంబర్ నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీల అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తూ ఉంటాయి. ఈ సంస్థల వద్ద 350 విమానాలు, 175 పైగా హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు 10 మంది కన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లే ఎక్కువ. ఈ రంగంలోనూ దళారుల బెడత తప్పదు. మధ్యవర్తులు ముందుగా కొన్ని గంటల సేవలను బుక్ చేసుకొని తిరిగి వాటిని కస్టమర్లకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు హెలికాప్టర్కు గంటకు 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకు రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి. రెండు 2019-20 ఆర్థిక సంవత్సరంలో తాము విమానాలకు, హెలికాప్టర్లకు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బీజేపీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయాణ ఖర్చు కింద 126 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాక ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారానికి ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్ల కోసం ఎగబడితే ఈసారి ఖర్చు 1,20,00,000 రూపాయలకు పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో ఎన్నికల కమిషన్ ఖర్చు 20% ఉండవచ్చు. కానీ మిగతా పార్టీలు చేసే ఖర్చే తీవ్రంగా ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎక్కువ కాలం నిలవదన్నారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ప్రజల్లో కూటమి అభాసు పాలవుతుందని విమర్శించారు. పొత్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బలహీనతను తెలియజేస్తున్నాయని ఆయన 1-2 సీట్లు ఇస్తే చాలు అనే రీతిలో పవన్ ఉన్నారని తెలిపారు. గుంటూరు ఎంపీ సీటు తామే కైవసం చేసుకుంటామని భావిస్తున్న ఉమ్మారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అవగాహనకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 3 పార్టీలను ఎదుర్కోబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం
బీజేపీ జనసేన కూటమిగా రాబోతూ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కూడా ఇదే కూటమి వచ్చింది. ఇప్పుడు ఈ కూటమి వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఈ కూటమిని ఎలా ఎదుర్కోబోతుంది? కూటమి కోసం వెంపర్లాడటమే వాళ్ళ బలహీనతను తెలియజేస్తూ ఉంది. కూటమి లేకపోతే, మరొకరు అండ లేకపోతే ఎన్నికల్లో మనం గెలవలేము, బయటపడలేము అనేటువంటి స్పష్టంగా ప్రజలకి మెసేజ్ ఇస్తా ఉన్నారు. దాని ద్వారా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లకి 3 ఎంపీ సీట్లకి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ నిన్న మళ్ళీ 21 ఎమ్మెల్యే సీట్లకి 2 ఎంపీ సీట్లకి మాత్రమే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లు తీసుకోవడాన్ని ఎలా చూస్తుంది వైసీపీ? తక్కువ సీట్లు కాదు, అదొకటి ఇదొకటి ఇస్తామన్నా కూడా మహాభాగ్యం అని చెప్పి తీసుకుని ఉండేవాళ్ళు. అది రెండు ఒకటి కాదు. అంత దుస్థితిలో పార్టీ ఉన్నది అని వీళ్ళు ప్రజలకు చెప్పుకోవటమే. మన పార్టీ బలంగా లేదు, పార్టీ గట్టిగా గెలిచేటువంటి అవకాశాలు లేవు. అందుకని వాళ్ళు ఏదన్నా భిక్షలాగా కాస్త కోస్త పెడితే దాన్ని ఆధారం చేసుకొని మనం ఏమన్నా ముందుకు పోతామేమో అనే ఒక క్లియర్ మెసేజ్ వీళ్ళ వ్యవహారంతో ఇచ్చారు. బీజేపీతో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా బలహీన పట్టడానికి ఉపయోగపడింది తప్ప పార్టీ బలోపేతం కావడానికి, ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం పైన ప్రముఖంగా కాపు సామాజికంలో కొంత అసంతృప్తి ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇది ప్రజల్లోకి వెళ్తే జనసేన ఓటు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే జనసేన ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది? బలహీన పడితే అనేటటువంటిది ఆయనకి ఈ రోజు వచ్చినటువంటి అపనమ్మకం కాదండి. పార్టీ అంటూ పెట్టాను, ఆయనతో నేను కలిశాను అన్న రోజు నుంచే మనం అసలు ఎక్కడ స్టాండ్ అవుతాము, కనీసం ఎన్ని సీట్లు అని అడిగేటువంటి, నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగేటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఆయన ముందు నిలబడ్డాడు. ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అవే పెద్ద మహా భిక్షం అన్నట్టు ఆయన ప్రవర్తించాడు. నీ పార్టీ కార్యకర్తలు అందరికేంటి, నువ్వు 2 అడుగుతావా, 3 అడుగుతావా, 5 అడుగుతావా, ఏం అసలు నువ్వు అడగను కూడా అడగలా. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావనే దానికి క్లారిటీ లేదు. ఆ విధంగా మొదటి నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలకి అది పిరిగి మందు నూరు పోసాడే తప్ప ఎక్కడ కూడా భరోసా మాత్రం మనం గెలుస్తాము, ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ధైర్యం ఉంది, మనకి క్యాడర్ ఉంది, మనం గెలుస్తాం అనేటటువంటి ఆలోచన ఆయన వాళ్ళిద్దరిలో ఎవ్వరు కూడా దానికి రాలేదు. కాబట్టి అది మొన్న జరిగింది, ఈ 4-3 రోజుల నుంచి జరిగిందంతా కూడా వాళ్ళ బలహీనతను బయట వేసుకున్నాయి తప్ప వాళ్ళ బలాన్ని మాత్రం ఎక్కడ ఎగ్జిబిట్ చేసుకోవడానికి దోహదపడాల. ఇప్పుడు సార్, వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా కిలారి రోషయ్య గారు పోటీ చేయబోతా ఉన్నారు, మీకు బంధువు కూడా. సో గుంటూరు పార్లమెంట్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను గుంటూరు పార్లమెంటు ఆ చుట్టుపక్కల ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటాయి తప్ప రెండోది కాదండి. ఇక్కడ వాళ్ళు ఏదో అక్కడ ఇంతకంటే పెద్దగా చేసింది లేదు, ప్రజలకు భరోసా ఇచ్చింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసిందే లేదు. మనం గనక పోటీ చేసేటట్టయితే ఫలానా 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 మేము చేస్తాము అని వీళ్ళు ప్రజలకు చెప్పుకుంది లేదు. సైలెంట్గా ఎంతసేపు ఎన్నాళ్ళు గడిపినా కూడా వీళ్ళిద్దరూ కలిసి బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చుద్ది అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప సీట్లు మనం పంపిణీ చేసుకుంటే మన వ్యూహం ఏంటి, ఏ విధంగా మనం అధికంగా సీట్లు గెలుస్తాం అనే దాని మీద ఒక్కరోజున్న చర్చ జరిగిందండి. ముందు నుంచి ఏదో అన్నారు కాబట్టి మేము పోటీ చేస్తామని ముందు ఒక టైంలో మా ఇద్దరు తప్ప మేము బీజేపీతో పొత్తు లేదు అన్న రోజులు ఉన్నాయి, మొట్టమొదట బీజేపీతో పొత్తు ఉంది అన్న రోజులు ఉన్నాయి. క్లారిటీ లేనటువంటి రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదేం దీర్ఘకాలం ఉండేది కాదు, ఇది అబాస్పాలు అవటానికి దారి తీస్తుంది తప్ప ఇంక రెండోది కాదు. సో ఇది మొత్తంగా తెలుగుదేశం జనసేన టీడీపీ పొత్తు ఏదైతే ఉందో అది దీర్ఘకాలం కొనసాగే పొత్తు కాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతుందని కూడా ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, సుందర టీవీ, తాడేపల్లి నుంచి. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రి దామోదర అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబుతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జీవో నెంబర్ 317పై చర్చించింది సబ్ కమిటీ.
ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు పలు సూచనలు ఆదేశాలను జారీ చేసింది. జీవో 317తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి వినతులను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించాలని, ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది సబ్ కమిటీ. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 2 వందే భారత్ రైళ్లకు మోదీ జెండా ఊపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోనే 1,00,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైళ్ల వేగం హెచ్చింది. ఏకంగా 50 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. నేడు ప్రధాని మోదీ కొత్తగా 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ఒకేసారి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వచ్చేశాయి. నిరంతరం రద్దీగా ఉండే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ నేటి నుంచి పరుగులు పెడుతోంది. అలాగే విశాఖ నుంచి పూరికి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదలైంది. దీనితో తెలుగు ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగింది. తెలుగు రాష్ట్రాలకు 2 కొత్త వందే భారత్ రైళ్లు కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో రైల్వేలు గణనీయమైనటువంటి ప్రగతి పథాన ముందుకెళ్తా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి వేగవంతమైనటువంటి ప్రయాణం మన ఇండియన్ రైల్వేలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైల్వే బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో అనుసంధానం చేసి ఆ యొక్క బడ్జెట్లోనే ఏ రకమైనటువంటి నిధుల కొరత ఉండకూడదు అన్న ఉద్దేశంతో రైల్వే బడ్జెట్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో మెర్జీ చేయడంతో ఈ యొక్క సంస్కరణలు ప్రారంభమైనాయి. రానున్న రోజుల్లో ఈ రైల్వేను మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు రాష్ట్రాలలో రైల్వే అభివృద్ధి పట్ల మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనస్తున్నాను. ప్రధాని మోదీ అహ్మదాబాద్లోని డిఎఫ్సి ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. 1,06,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టనున్న రైల్వే, పెట్రోకెమికల్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఏ భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు, కనెక్టివిటీ పెంచేందుకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పెట్రోకెమికల్స్ పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తోంది. 2024 की ही बात करूं, 2024 आने मुश्किल से अभी 75 दिन हुए हैं 2024 के. इन करीब 75 दिन में 11 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हो चुका है. और अगर मैं पिछले 10-12 दिन की बात करूं, पिछले 10-12 दिन में ही 7 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है. आज भी विकसित भारत की दिशा में देश ने एक बहुत बड़ा कदम उठाया. इस कार्यक्रम में अब यहां 1 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का और लोकार्पण और शिलान्यास हुआ है. और आप देखिए, आज 85,000 करोड़ रुपए, 85,000 करोड़ रुपए से अधिक से सिर्फ और सिर्फ रेलवे के प्रोजेक्ट देश को मिले हैं. రైల్వే వర్క్షాపులు, లోకో షెడ్లు, పిట్ లైన్లు, కోచింగ్ డిపోలు, ఫాల్తాన్ బారామతి కొత్త లైన్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడ్ ప్రాజెక్టు ప్రధాని ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. అలాగే అహ్మదాబాద్లోని వెస్ట్రన్ డిఎఫ్సి ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు. న్యూ ఖుర్జా నుండి సన్హేవాల్, న్యూ మకర్పూరా, న్యూ గేల్వాడ్ మధ్య ఫ్రైట్ కారిడార్ 2 కొత్త విభాగాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రైల్వే స్టేషన్లలో 50 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఆయన అంకితం చేశారు. ఈ జన ఔషధి కేంద్రాలలో ప్రజలకు చౌకగా నాణ్యమైన జనరిక్ మందులు కూడా లభిస్తాయి.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా సిఏఏ దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వేళ వివాదాస్పద సిఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా ప్రతిపక్ష పార్టీలు సిఏఏను వ్యతిరేకించడంతో పాటు ఎన్నికల ముందు అమలు చేయడాన్ని తప్పుపడుతూ ఉంటే పలు వర్గాలు దీన్ని స్వాగతిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తన కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. వివాదాస్పదమైన సీఏఏ తక్షణ అమల్లోకి తెచ్చింది. సీఏఏ అమలు తరువాత 2014 డిసెంబర్ 31కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు 5 ఏళ్ల పాటు ఇక్కడ నివసించిన తరువాత భారత పౌరసత్వం పొందుతారు. 6 కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది. हमने कहा था हम सीएए लाएंगे। कांग्रेस पार्टी सीए का विरोध करती थी। आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे। मगर तुष्टीकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी। लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए। उनको नागरिकता नहीं मिलती थी। अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे। नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया। మయన్మార్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. సీఏఏకు 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఆ తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తుంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైల్లో నిర్బంధించటం చేయవచ్చు. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాలి. అటువంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉండటం తప్పనిసరి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం. అయితే ఇందులో ముస్లింను చేర్చలేదు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. కాగా తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తుందని కొందరు ఆరోపించారు. తాజాగా దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎంఐఎం సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల పక్ష వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మెజారిటీ ఉండగా హిందువులు ఇతర కులాలకు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. रूल्स ने निकाला। रूल्स नोटिफिकेशन में अगर हम देखेंगे कि ये डिप्राइव कर रहा है लोगों का अधिकार को, तो हम उसको खिलाफ में लड़ेंगे।
మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని 2019 డిసెంబర్లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏను ముస్లింలే లక్ష్యంగా తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించినందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లో రాకుండా చూసేందుకు బీజేపీ పనిచేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. सीएए को आप सिर्फ सीएए से नहीं, सीएए को आपको एनपीआर और एनआरसी से जोड़कर देखना जरूरी है। क्या अमित शाह पार्लियामेंट में मेरा नाम लेकर नहीं कहे थे कि ओवैसी जी एनपीआर एनआरसी भी आएगा? क्या अमित शाह कई टीवी इंटरव्यूज में नहीं कहा था कि एनपीआर एनआरसी आएगा? जब सीएबी था, बाद में सीएए वो एक्ट हो गया, वो जब सीएबी बिल था, जब उनका ऑन रिकॉर्ड इंटरव्यू है, पार्लियामेंट में उन्होंने कहा है। अब मैं फिर से कह रहा हूं कि उसमें 10 से 12 लाख हमारे हिंदू भाई बहन के नाम नहीं आए। वहां के मुख्यमंत्री ये कह रहे हैं, कह चुके हैं कि उन 10-12 लाख हिंदू भाइयों बहनों को बगैर डॉक्यूमेंट के सीएए के तहत उनको सिटीजनशिप मिल जाएगी। अब जो 1 से 1.5 लाख जिन मुसलमानों के जहां नाम नहीं आए, वो तो एक्ट में नहीं आएंगे, सीएए में। 4 साल और 3 महीने लगे हैं ये रूल बनाने में। 4 साल, दिसंबर 2019 में ये कानून बना, ये बिल पास हुआ लोकसभा में, राज्यसभा में। 3 महीने के अंदर, 6 महीने के अंदर कानून बनने चाहिए, रूल बनने चाहिए। नो एक्सटेंशन मांगा सुप्रीम कोर्ट से मोदी सरकार ने, और 4 साल 3 महीने लगाए हैं। ये रूल्स कल रात को घोषित किए गए हैं। ये तो बिल्कुल पोलराइज करने के लिए है ना, सामाजिक ध्रुवीकरण के लिए है, पश्चिम बंगाल और असम के चुनाव को प्रभावित करने के लिए है। अगर वो ईमानदारी से ये करते तो ये पहले 2020 में क्यों नहीं लाए? अभी ला रहे हैं, चुनाव के 1 महीने पहले ला रहे हैं। और ये हेडलाइन मैनेजमेंट है, क्योंकि सुप्रीम कोर्ट ने कहा है सबसे बड़ा घोटाला इलेक्ट्रल बॉन्ड का है, वो उसको छुपाने के लिए अभी ये सीए रूल की घोषणा की गई। ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా మెజారిటీ పక్షాల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా మోదీ సర్కార్ సీఏఏ అమలుకు సిద్ధమైంది. సీఏఏను వ్యతిరేకిస్తున్న విపక్షాలకు చెందిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్రం రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఏ మేరకు సామరస్యం సాధ్యమో చూడాలి.